హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు భారీ శుభవార్త. సుప్రీంకోర్టు తీర్పు విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే గౌరవ సుప్రీంకోర్టు జనవరి 9, 2025న ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ నిబంధనలకు సంబంధించి ఒక అత్యంత కీలకమైన తీర్పునైతే వెలువరించింది. ఈ తీర్పు భవిష్యత్తులో ఉద్యోగాలకు రాజీనామా చేయాలనుకునే వారికి లేదా స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకోవాలనుకునే వారికి ఒక కనువిప్పు లాంటిది అని చెప్పవచ్చు. ఈ కేసు పూర్తి వివరాలు అలాగే సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు మరియు ఉద్యోగులు తెలుసుకోవాల్సిన పాఠాలు ఇప్పుడు వివరంగా చూద్దాము. ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ డీటీసీలో అశోక్ కుమార్ అనే వ్యక్తి కండక్టర్‌గా పనిచేసేవారు. దాదాపు 30 సంవత్సరాల సుదీర్ఘ సర్వీస్ ఆయనకు ఉంది. సంస్థలో 1992లో పెన్షన్ స్కీమ్‌లో మార్పులొచ్చాయి. అంతకుముందు ఉన్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ స్థానంలో సీసీఎస్ పెన్షన్ రూల్స్ ప్రకారంగా నడిచేటటువంటి నూతన పెన్షన్ స్కీమ్ అమల్లోకైతే వచ్చింది. దీని నిర్వహణ బాధ్యత ఎల్ఐసీకి అప్పగించారు. పాత ఉద్యోగులు తమ కాంట్రిబ్యూషన్ వెనక్కి ఇచ్చేసి, ఈ యొక్క కొత్త స్కీమ్‌లో చేరవచ్చని కూడా ఆప్షన్ ఇచ్చారు. అశోక్ కుమార్ గారు కూడా ఈ యొక్క స్కీమ్‌లో సభ్యులుగా అయితే ఉన్నారు. అయితే 30 ఏళ్ల సర్వీస్ పూర్తి చేశాక వ్యక్తిగత కారణాల వల్ల 7 ఆగస్టు 2014న ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆ రాజీనామాను అధికారులు 19 సెప్టెంబర్ 2014లో ఆమోదించారు. కానీ ఇక్కడే అసలు సమస్య మొదలైంది. రాజీనామా ఆమోదించిన 9 నెలల తర్వాత అంటే 13 ఏప్రిల్ 2015న నేను రాజీనామాను వెనక్కి తీసుకుంటున్నాను. మళ్ళీ డ్యూటీలో చేరతాను అని అప్లికేషన్ పెట్టుకున్నారు. కానీ నిబంధనల ప్రకారం అంత సమయం గడిచాక విత్‌డ్రా చేసుకోవడం కుదరదు అని సంస్థ తిరస్కరించింది. ఆ తర్వాత అశోక్ కుమార్ గారు సరే నేను 30 ఏళ్ళు పనిచేశాను కదా! నాకు రావాల్సిన పెన్షన్, ఇతర బెనిఫిట్స్ ఇవ్వండి అని కోరారు. కానీ డీటీ ఆహ్, డీటీసీ ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ వచ్చేసి యాజమాన్యం వారు ఏమన్నారంటే, "మీరు రాజీనామా చేశారు కాబట్టి మీకు పెన్షన్ రాదు. కేవలం మీ యొక్క జీపీఎఫ్ డబ్బులు మాత్రమే వస్తాయి" అని తేల్చి చెప్పింది. దీనిపై ఆయన క్యాట్ ఢిల్లీ హైకోర్టులను ఆశ్రయించినా కూడా అక్కడ కూడా నిరాశ ఎదురైంది. చివరగా కేసు సుప్రీంకోర్టుకు చేరింది. అశోక్ కుమార్ గారు లాయర్ వాదన ఏమిటంటే ఆయనకు 20 ఏళ్ల కంటే ఎక్కువ సర్వీస్ ఉంది. 6వ వేతన సంఘం ప్రకారం 20 ఏళ్ళు దాటితే ఫుల్ పెన్షన్ ఇస్తున్నారు. కాబట్టి ఆయన రాజీనామాను స్వచ్ఛందంగా పదవీ విరమణ వీఆర్ఎస్ కిందకి పరిగణించి పెన్షన్ ఇవ్వాలి అని వాదించారు. కానీ సుప్రీంకోర్టు ఈ వాదనను త్రోసిపుచ్చింది. సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టంగా ఏం చెప్పిందంటే, రాజీనామా వేరు, స్వచ్ఛంద పదవీ విరమణ వీఆర్ఎస్ వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ వేరు. సీసీఎస్ పెన్షన్ రూల్స్‌లోని రూల్ నంబర్ 26 క్లాజ్ 1 ప్రకారంగా ఒక ప్రభుత్వ ఉద్యోగి సరైన అనుమతి లేకుండా వితౌట్ ప్రాపర్ పర్మిషన్ తన పోస్ట్‌కు రాజీనామా చేస్తే అప్పటి వరకు అతను చేసిన గత సర్వీస్ మొత్తం కూడా రద్దవుతుంది అని చెప్పింది. మరి సర్వీస్ మొత్తం రద్దయ్యాక ఇక పెన్షన్ వచ్చే ప్రసక్తే ఉండదు కదా! కాబట్టి అశోక్ కుమార్ గారికి పెన్షన్ రాదు అని కోర్టు స్పష్టం చేసింది. అయితే ఉద్యోగికి అనుకూలంగా కూడా కోర్టు కొన్ని ఆదేశాలైతే ఇచ్చింది. రాజీనామా చేసినప్పటికీ ఒక ఉద్యోగి 5 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకుంటే చాలు వారికి గ్రాట్యుటీ పొందే హక్కు ఉంటుంది. అశోక్ కుమార్ గారు 30 ఏళ్ళు పనిచేశారు కాబట్టి ఆయనకు రావాల్సిన గ్రాట్యుటీని మరియు ఆయన ఖాతాలో ఉన్న సెలవులకు సంబంధించిన లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ డబ్బులను తక్షణమే చెల్లించాలి. అంతేకాకుండా ఆయన ఎప్పుడు రిలీఫ్ అయ్యారో ఆ తేదీ నుండి డబ్బులు చెల్లించే రోజు వరకు కూడా 6% వడ్డీతో సహా చెల్లించాలి అని, ఈ ప్రక్రియను 6 వారాల్లో పూర్తి చేయాలని ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ అయితే సుప్రీంకోర్టు ఆదేశించింది ఫ్రెండ్స్. అంటే ఉద్యోగికి గతంలో సస్పెన్షన్‌లు ఉన్నాయని, రికార్డు సరిగ్గా లేదని డీటీసీ చేసిన వాదనను కోర్టు పట్టించుకోలేదు. రాజీనామా ఆమోదించేటప్పుడే ఆహ్, మీరు చర్యలు తీసుకోవాల్సింది. ఇప్పుడు బెనిఫిట్స్ ఆపడానికి ఆ కారణాలు చెప్పకూడదని కోర్టు చివాట్లు పెట్టింది. దీన్ని బట్టి ఉద్యోగులు గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలామంది మంచి అవకాశాలొచ్చాయని ప్రైవేట్ సెక్టార్‌కో లేదా వేరే ప్రభుత్వ ఉద్యోగానికో మారుతూ ఉంటారు. అలా వెళ్ళేటప్పుడు తొందరపడకండి.
రాజీనామా చేయకూడదు. మీ డిపార్ట్‌మెంట్ ద్వారా ముందస్తు అనుమతి తీసుకొని ఆహ్, టెక్నికల్ రికగ్నిజేషన్ రిసిగ్నిజేషన్ సో, టెక్నికల్ రిసిగ్నేషన్ ద్వారా లేదంటే ప్రాపర్ ఛానల్ ద్వారా వెళ్తేనే మీకు పాత సర్వీసు కొత్త ఉద్యోగానికి కలుస్తుంది. లేదా కనీస పెన్షన్ బెనిఫిట్ అయినా సురక్షితంగా ఉంటాయి. తెలియక నేరుగా రాజీనామా చేస్తే 10 ఏళ్ళు లేదా 20 ఏళ్ళు చేసిన సర్వీస్ మొత్తం పెన్షన్ పరంగా వృధా అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి, ఉద్యోగం మానేసే ముందు నిబంధనలను క్షుణ్ణంగా తెలుసుకోవడం చాలా ముఖ్యం ఫ్రెండ్స్. కాబట్టి మనము వేరే ప్రైవేట్ జాబో లేదంటే మన కారణం ఏదైనా కావచ్చు. ప్రాపర్ ఛానల్ ద్వారా గానీ, లేదంటే టెక్నికల్ రిసిగ్నేషన్ ద్వారా గానీ మనము అనుమతి తీసుకొని రిసిగ్నేషన్ చేయడం మంచిదన్నమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.